రక్షకుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభునామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. కీర్తనలు 94, 18, 19 వచనం. దావీదు రాజు, దావీదు భక్తుడు మరి ఈ విధంగా దేవునితో మాట్లాడుతున్నాడు. నా కాలు జారినని అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. నా కాలు జారిన పరిస్థితి, కాలు జారే పరిస్థితులు జీవితాలు చాలా కలుగుతుంటాయి. అప్పుడు పడిపోయాము, ఇంకా లేవలేము అనుకుంటాం. కాలు జారి పడిపోయినప్పుడు మరి అనేక గాయాలు, దెబ్బలు కూడా మరి శారీరకంగా జారి పడిపోయినప్పుడు గాయాలు అవుతుంటాయి, దెబ్బలు తగులుతుంటాయి. కానీ మరి ఆత్మీయంగా మనం పడిపోయినప్పుడు మనం ఒకవేళ పాపంలో పడిపోయినప్పుడు, పరిశుద్ధ జీవితం మరి పాపంలో పడిపోయే విధంగా ఉన్నప్పుడు కాలు జారిపోయింది, నేను పాపంలో పడిపోయాను అని అనుకున్నప్పుడు, అరే విశ్వాసంలో మన కాలు జారిపోయినప్పుడు, మన విశ్వాసం దేవుని ఎడల ఉన్న విశ్వాసం సన్నగిల్లినప్పుడు, దేవునిపై ఉన్న నమ్మకాన్ని మనం కొద్దిగా కోల్పోయినప్పుడు, ఈ కాలు జారే పరిస్థితులు, అటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు మరి ఆయన ఏమంటున్నాడు? యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. ఇంకా ఆయన దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. తన కృప కొరకు కనిపెట్టేవాడుగా దావీదు రాజు అంటున్నాడు. కాలు జారిన పరిస్థితుల్లో నీ కృప నన్ను బలపరుచున్నది అంటున్నాడు. నా అంతరంగమందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణం అనుకు నెమ్మది కలిగజేయచ్చు. అంతరంగంలో మరి విచారములు ఎచ్చుగా ఉన్నాయంటే ఆయన కాలు జారి పడిపోయిన పరిస్థితుల్లో అంతరంగం ముందు విచారాలు హెచ్చుగా ఉన్నాయి. అప్పుడు ఏం జరిగింది? ఆయనకు నీ గొప్ప ఆదరణ నా ప్రాణంకు నెమ్మది కలిగజేయచ్చు. అంతరంగంలో విచారములు ఇచ్చగా, అప్పుడు మన యొక్క మనసులో విచారాలు ఇచ్చగా ఉన్నప్పుడు, మన అంతరంగంలో ఎక్కువగా ఉన్నప్పుడు, కృంగిపోయి కృషించిపోయి ఉన్నప్పుడు మనకు ఆదరణ కావాలి. కానీ ఎవరి ఆదరణ? అది కేవలము దేవుని యొక్క ఆదరణ. ఆయన అంతరంగంలో విచారములు ఇచ్చిన పరిస్థితుల్లో మరి ఆయనకు నెమ్మది ఏది కలగజేసింది అంటున్నాడంటే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. అవును, మన అంతరంగంలో విచారములు ఇచ్చగా కేవలం దేవుని యొక్క గొప్ప ఆదరణ మాత్రమే మన ప్రాణానికి నెమ్మది కలగజేసేదిగా ఉంటుంది. అటువంటి ధైర్యంతో మరి దేవుని కృప, దేవుని ఆదరణ కృపను కనిపెట్టి వారంగా ముందుకు సాగుటకు దేవుడి కృపను, ఆశీర్వాదం మెండుగా మనం పోయి కుమ్మరించి 2026లో మనందరినీ ముందుకు నడిపించునుగాక. ఆమేన్.